తెలంగాణ ప్రజలకు నమస్కారం. సర్వసాధారణంగా వీఐపీలపైన ఎఫ్ఐఆర్లు అయితే ఆ నిజాయితీ గల ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు, ఇంక్రిమెంట్ కట్టింగ్లు ఇవన్నీ ఉంటాయి. అదే తీరుగా మన హైదరాబాద్లో మొన్నటి దినాన పొంగులేటి రెవెన్యూ మంత్రి, 3 పార్టీలు మారిన ముద్దుల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు గారాలపట్టి దాదాపు ఒక 70 మందితో కలిసి ఒక ల్యాండ్ మీద కబ్జాకు పోయిండు. ఆ కబ్జాకు పోతే అక్కడ గచ్చిబౌలి ఎస్ఐ మరి ఈయన మీద వాళ్ళ కొడుకు పైన ఎఫ్ఐఆర్ చేసిండు. చేస్తే ఆయనకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎస్ఐ పేరు మహమ్మద్ అబీబుల్లా. ఇటీవల షీకా గోయల్ గారి నుండి ఆయన లా ఆర్డర్ విభాగంలో సురక్షిత్ హైదరాబాద్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. మరి కేవలం ఒక మంత్రి కొడుకు పైన కేసు పెట్టినందుకు, అంటే కేసు అంటే ఈయన కాదు, వచ్చిన కంప్లైంట్ పైన ఆధార్తో సహా దొరికితే మరి ఆయన కేసు పెట్టిండు. దాన్ని ఆయన అయ్య కూడా ధృవీకరించిండు. ఎవరు? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా 3 పార్టీల తిరిగినవాడు కూడా దీన్ని ఒప్పుకున్నాడు. ఎందుకంటే నాకు ఈ లంగా మంత్రుగాళ్ళకు నాకు మర్యాద ఇచ్చారు రాదు, నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇవాళ ప్రభుత్వం, ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామనే ఆ వాక్కులు అనేది తప్పు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయొద్దని నేను అనగలుగుతాను, కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ట్రాన్స్ఫర్ చేయించే ఉద్దేశం నీకుంది. ట్రాన్స్ఫర్ చేయించే ఉద్దేశము నీకున్నది. అసలు చేయించే ఉద్దేశం అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలి. మరి నాకు దేనికోసమని మీరు ట్రాన్స్ఫర్ చేయించండి? నన్ను ఈ ఎస్ఐ గారిని, అవార్డు తీసుకున్నటువంటి ఎస్ఐ గారిని మీరు దేనికోసం అని ఆయన ట్రాన్స్ఫర్ చేయించండి? ఏ ఉద్దేశంతో చేయించిండ్రు? ఆయన మీద ఇగో కంప్లైంట్ ఉన్నది, ఇగో కంప్లైంట్ కాపీ ఉన్నది, నేను పక్కన పోస్ట్ చేస్తాను. ఇది కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నది. ఈరోజు వీఐపీ కల్చర్ అంటే వీఐపీ అంటే ఎవడో మంత్రిగాడు చెప్తే మీరెట ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇన్ ది కోర్ట్ ఆఫ్ హానరబుల్ 10 అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కుకట్పల్లి at Prashant Nagar, Cyberabad, honored sir or madam, brief facts FIR ఉన్నది of the case are that on 30/11/2025 of at 3:45 hours received petition from Miss Pallavi S. Shah, residence of so and so, road number so and so, Hyderabad, phone number so and so, in which she stated that 30/11/2005 at about 14 hours midnight she was informed by her staff about a trespass on her land in survey number 245, Otti Nagulapalli village, Gandipet, Mandal, Rangareddy district, by individuals associated survey number 459, new general builder Sudhir Shah, Aniv Shah, Akshay Shah and Amrish Shah. There were 4 JCB damaging the land and around 70 henchmen, many of them wearing masks. Her staff member Shiv Charan, son of Horilal Prasad, Srinu, son of G. Hanumantu, and Dharampal were physically assaulted, abused, and unlawfully confined by the offenders. She stated that despite the court in WP number so and so, including the atom injection and the caution notice displayed at the site, they forcibly demolished the Gaushala and damaged the field. When her staff attempted to stop them, the offenders became violent. The offenders mentioned that they were directed to trespass by Akshay, Prashant and Avinav. They are destroyed the security guards tent and in the Goshala and field area. The offenders further mentioned that the name of Raghava Constructions. She also stated that the offenders snatched the mobile phones
of our staff. It was also noticed that the JCBs involved in the illegal activity had no registration. ఇది ఎఫ్ఐఆర్లా మొత్తం క్షుణ్ణంగా ఇందులో పేర్కొన్నది. మరి ఇందులో రాఘవ కన్స్ట్రక్షన్స్ చాలా స్పష్టంగా రాసిండ్రు, ఎఫ్ఐఆర్ అయినరు. మరి నేను ఇప్పుడు ఈయనకు చేసినటువంటి ట్రాన్స్ఫర్ చేసినటువంటి కమిషనర్ గారో లేకుంటే ఐజీ గారో ఎవరు అంటే ఎస్ఐ కాబట్టి కమిషనర్ గారు లేవన్నీ అవుతుంది. అంటే మీరు డ్యూటీలో మీకు ఏం నేర్పించిండ్రు? మీకు దేనికి మీ దేనికోసము మీరు ఏది ఇంకా తరబీదు పొందిండ్రు? ఎండ్ల తరబీదు పొందిండ్రు? అంటే ఈరోజు నిజాయితీతోని పనిచేసే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలనా? నిజాయితీగా పనిచేసిన వాళ్ళను సస్పెండ్ చేయాలనా? పనిచేసిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయాలనా? ఇది మనం నేర్చుకున్నది ఇది. ఈ కబ్జాదారుల కోసము 70 మంది గూండాలను తీసుకుపోయి ఒక ల్యాండ్ మీదకి పోతే ఎందుకు ఇది చేస్తలేరు? ఇంకోటి అక్కడ గోశాల ఉందంట, గోశాల ఇది చేస్తారు. మరి ఈరోజు విహెచ్పి బజరంగ్ దళ్ళు ఈ క్యాసినో ఆడిపించేటోడు, ప్యాకాట్ ఆడిపించేటోడు ఎక్కడ పోయినా మాట్లాడతారు కదా. మరి అక్కడ గోశాల మీదకి పోతే మరి మీరు ఎందుకు పోతలేరు? ఎందుకు మాట్లాడతలేరు మీరు? నేను కొన్ని ఎందుకు గుర్తు చేస్తా అంటే వాళ్ళు ఎక్కడ అవసరమో ఆడనే మాట్లాడతారు. ఏదైనా రాబడి ఉన్నా, ఏదైనా పోబడి ఉన్నా, ఎక్కడైనా వాళ్ళ పొలిటికల్ మైలేజ్ ఎక్కడైనా అవసరం ఉన్నా ఆడ మాట్లాడారు వాళ్ళు. ఆడ మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడారు వాళ్ళు. అక్కడ గోశాల ఉందని స్పష్టంగా ఎఫ్ఐఆర్ లేని మరొక్క బీజేపీ కానీ ఈరోజు ఎవరి లేస్తే అందరినీ ఖాన్లు అని పేర్లు పెడతారు పక్కన, రేవంత్ ఖాన్ అని. అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఈ ఖాన్ ఆ ఖాన్ అని పేరు పెట్టి తిడతారు. మరి ఇక్కడ గోశాల ఇది చేసేటప్పుడు ఇక్కడని కాదు, చాలా కబ్జాలు కొన్ని టెంపుల్ గులగొట్టినా కానీ ఎక్కడికి పోవు. లియోనియా దాంట్లో గుడ్లు గులగొట్టిన అక్కడికి పోయి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ కబ్జాదారు వాళ్ళ దోస్తులు మోసం చేసిన వాళ్ళ దోస్తులు అయితే వాళ్ళు అక్కడ మాట్లాడరు. ఇక్కడ గోశాల గులగొట్టాలని మాట్లాడారు. సరే ఇది వేరే డిఫరెంట్. కానీ సరే వాళ్ళ 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 పరిస్థితి అట్లా ఉంటుంది. ఇక వాళ్ళది అది మీకు అర్థం కావాలన్నట్టు నేను పోక్ చేసిన ఈ విషయంలో కూడా. కానీ ఈరోజు విఐపి కల్చర్ అని దేనికోసము? నేను మా మిత్రుడు 70 మందితో కబ్జాలకు పోలే, 70 మంది గుండాలను తీసుకపోలే. అయితే గిరిబాబు గారు నాతో తెల్లారులేస్తే తీసుకుపోతారు. వాళ్ళు కావాలని నేను ఎక్కడ తిరగకు, ఎక్కడ వెళ్ళొద్దు, యాగిటేషన్ల ప్రోగ్రాంలో పాల్గొనొద్దు అని చెప్పి ఒక కుట్రకోణం చేసి ఆయన మీద ఇప్పటికీ ఇవాటికి 10 రోజులకు వెళ్ళి సెంట్రల్ కూడా జైల్లో పెట్టిండ్రు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ఈయన పెద్ద నేరస్తుడా, ఆయన గిరిబాబు పెద్ద నేరస్తుడా? ఆయన 10 రోజులకి వెళ్ళి జైల్లో పెడతారు, ఈయన మీద ఎఫ్ఐఆర్ చేసిన ఇది చేస్తారు. కాబట్టి అంటే విఐపి, ఎందుకంటే ఆయన గిరిబాబు విఐపి గాడు, మంత్రి కొడుకు గాడు. ఇదే ఈయనకైతే కేసు పెట్టిన ఎస్ఐ ఎవరు చలవస్కు ట్రాన్స్ఫర్ చేసిండు. ఫ్యూచర్లో ఇక నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఐ ఉన్నప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసిండు. ఇక ఫ్యూచర్లో జిందగీలా ఈ హబీబుల్లా అన్నట్టు ఆయన ఇప్పుడు ఎస్ఐ ఎవరైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుని పైన, ఆయన వెంకటేష్ సినిమా హీరో వెంకటేష్ కూడా అల్లుడు అవుతారు కావచ్చు. వాళ్ళ పైన ఇక జిందగీలో ఆయన సిన్సియర్గా డ్యూటీ చేయడు. రాసుకోండి ఇది మీరు. ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయరు. కమిషనర్ గారు చేయమంటే చేస్తారు, లేకుంటే చేయదు. అసలు కమిషనర్ గారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ఇవాళ గచ్చిబౌలీలు ఎంత భయంకరంగా అవుతున్నాయంటే ఇవాళ కమిషనరేట్లు మామూలుగా లేవు. ఇవాళ పరిస్థితి లా అండ్ ఆర్డర్ పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఈరోజు మొత్తం వివిఐపి కల్చర్లే. పెద్దోళ్ళకి పెద్ద పీటేసే పరిస్థితి నడుస్తుంది ఇవాళ. నిజాయితీ గల కమిషనర్ గారే, కానీ పనికిమాల నిజాయితీ దేనికి చెప్పండి? ఒక తీసుకొని వచ్చి వాళ్ళు లోపటేయాలి, లోపటేసి పక్కన పెట్టి ఎంక్రోచ్మెంట్ చేసినోడిని ఈరోజు మొత్తం ప్రూఫ్లు బాజాబ్తా పక్కన పెడితే ఈరోజు ఆయనను ఎఫ్ఐఆర్ చేసినోనే ట్రాన్స్ఫర్ చేసిందండి. ఎంత భయంకరం చెప్పండి. ఈరోజు పోలీసు ప్రతిష్ట ఏ విధంగా దిగజారుతుందో చూడండి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పోలీస్ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు, మందిని బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరియడానికి, పోలీసు వాళ్ళని పంపి వాళ్ళని ఎత్తుకరానికి, ఇష్టం వచ్చినట్టుగా వాటిని వాడుకోనికి ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. అస్సలు ఇవ్వడానికి ఇవ్వడు. మళ్ళీ ఆయనకున్న అనుభవం బొంగు ఏం లేదు, ఆయనకు అనుభవం లేదు, బొంగు లేదు. ఈరోజు పట్టబగలు ఏడబడితే తుపాకులు తీసుకొచ్చి కాల్చి చంపుతాండ్రు హైదరాబాద్. తుపాకులతో కాలుస్తుండ్రు, పట్టబగలు కత్తులు, కొడవళ్ళు, తుపాకులతో స్వేరా విహారం చేస్తుండ్రు. ఏం చేస్తుండ్రు? ముఖ్యమంత్రి ఏం చేయాలి?
ఏమైనా శ్రీనివాసరెడ్డి ముందు నువ్వు మంత్రి పదవి రాజీనామా చేయి, రెవెన్యూ మంత్రి కబ్జా మీద పోతామేంది వ్యాను అని అనాలనా వద్దా? ఈయననే కబ్జా కోర, ఆయననే ఏం చేస్తాడు? మళ్ళీ అక్కడ ఇప్పుడు కట్టేది ఆ రాఘవ కన్స్ట్రక్ట్స్ అక్కడ ఏదో అపార్ట్మెంట్స్ కడుతుండ్రు, అవి కూడా మొత్తం ఇళ్ళనే ఏది ఆ, కబ్జా జాగా చెరువులనే అది కట్టేది. హైడ్రా అక్కడికి పోదు, అమ్మో రంగనాథ్ గారు అటు బోరు అటు వరకు మాట్లాడాడు. వీఐపీ నేను పోను, నేను వీఐపీ జోలికి నేను పోను, ఓన్లీ గరీబ్ 60 గజాలు చెప్పండి నేను వచ్చి గులగొడతా, 50 గజాలు చెప్పండి గులగొడతా. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కబ్జా చేసిన నేను కూలగొట్టా, రేవంత్ రెడ్డి గారు బంధువులు కబ్జా చేసిన నేను కూలగొట్టా, పెద్ద పెద్దోళ్ళ జోలికి నేను పోను. రేవంత్ రెడ్డి గారు టిక్కు పెట్టాలి, నేను పోయి గులగొట్టాలి. కానీ ఈ 40-50 గజాలలో ఇల్లు ఉన్నోళ్ళే నేను గులగొడతా, కానీ పెద్ద పెద్దోళ్ళే కూలగొట్టా. అది ఆ రాఘవ ఒక బాధాప్త మీకు ఆ గచ్చిబౌలి పోతున్న లెఫ్ట్ సైడ్ పెద్ద టవర్స్ ఉంటుంది, అది చెరువే, పక్కన చెరువు ఎంతో వస్తుంది, మళ్ళీ చెరువు ఏదో ఉన్నది, అది అల్లనే కడుతుంది, అది చెరువునే. కాబట్టి ఒక ఎమ్మెల్సీ పోయి బ్లాక్మెయిల్ చేస్తామని 2 ఫ్లాట్లు ఇచ్చిండు. అర్థమైందా? బాగా నిజాయితీపరమైన టీవీలలో డిబేట్లలో వస్తాడు పెద్ద మనిషి, పోయి హాస్పిటల్ కాడికి నా హాస్పిటల్ కాడ వాళ్ళు ఎవరో దవాఖానలు ఉంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి పోయి కింద పడి పొర్రి ఇచ్చేదాకా లొల్లి పెట్టి 2 ఫ్లాట్ 4 అడిగితే 2 ఇచ్చిండట, 4 అడిగితే 2 ఇచ్చిండు బ్లాక్మెయిల్. కాబట్టి ఇగో ఈ విధంగా దుకాణాలు నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆయన ట్రాన్స్ఫర్ను, ఎస్ఐ గారి ట్రాన్స్ఫర్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వివిఐపి కల్చర్ అంటే ఇసోంటివి మేము ఖండించకుంటే ఆయన నిజాయితీ అనేది మర్చిపోతాం. కాబట్టి నిజాయితీగా ఉన్న ఆఫీసర్లను కాపాడుకోవడం కూడా మా బాధ్యత. ఈరోజు అసోంటి ఆఫీసర్ను సస్పెండ్ చేయడం చాతగాంతనం, ట్రాన్స్ఫర్ చేయడం చాతగాంతనం 2వ పాయింట్. 3వ పాయింట్, ఇసోంటిని మంత్రిగా కొనసాగించడం కూడా కాంగ్రెస్ పార్టీ దురదృష్టం, దౌర్భాగ్యం. ఏదేమైనప్పటికీ నిజాయితీ గల ఆఫీసర్కు సలాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.